సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఈజ్ మనీ బ్లాగ్స్ వైజాగ్. గైస్, ఎప్పుడు నేను వ్లాగింగ్ చేయడమే చూశారు కదా. సో ఈరోజు మా నాన్న వ్లాగింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దరు. కానీ సో అసలు మ్యాటర్ ఏంటంటే, మా ఇంటికాడ కంచరపాలెం రామజీ స్ట్రీట్లో నూకాంబిక అమ్మవారిది అయితే జాతర మహోత్సవం అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే చాలా చాలా బాగా అయితే మొత్తం అయితే జాతర అయితే చేశారు. సో అదంతా మొత్తం వీడియో అయితే వ్లాగింగ్ చేసి మా నాన్న అయితే నాకు వీడియో తెచ్చి ఇచ్చాడనమాట. సో దాని వీడియో మొత్తం నేనైతే ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జాతర అయితే చాలా చాలా బాగుంది. సో ఇలాంటి జాతర ఎవరైతే చూసారో, మీ ఏరియాలో కూడా ఇలాంటి జాతర జరుగుతుంది అని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎలాగ అనిపించింది మీకు ఈ జాతర అనేది. సో నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ వీడియోని ఎడిట్ చేసి మొత్తం అంతా అసలు అంటే మన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి, సో ఎవరు కూడా వీడియోలో లేకుండా అయితే నేను చేయలేదు. కాబట్టి కొంచెం వీడియో లెంత్ వచ్చిందనమాట, ఒక 15 నిమిషాల దాకా. సో అందరూ కూడా ఉన్నారనమాట వీడియోలో మన వాళ్ళు. సో అందుకే ఎక్కడ కూడా ఎవరిని కట్ చేయకుండా అయితే మొత్తం అయితే తీశాను. సో మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో అప్పుడు నేను ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. సో ఇంకోటి ఏంటంటే, వీడియో చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం కంచరపాలెం పైడితల్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఘటాలు తయారు చేయడం జరుగుతుంది. అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. అందరూ కూడా చాలామంది అందరూ చూడాలి. శ్రీ 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 నూకాంబిక అమ్మవారి మహోత్సవ సందర్భంగా రామ్జీ ఎస్టేట్లో జరుగుతున్న కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా పైడితల్లమ్మ అమ్మవారి గుడికి వచ్చి గుడి దగ్గర నుంచి అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత మన ఊరేగింపుతో పురవీధుల్లో నుంచి రామ్జీ ఎస్టేట్ మీదుగా, అలాగే అంబేద్కర్ ఎస్టేట్ వీధుల మీదుగా ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని అందరూ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మన పిల్లలు పెద్దలు యూత్ కొరల మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ అమ్మవారిని తరించి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని అందరినీ వేడుకుంటున్నాం. లావణ్య ఇటు చూడు హాయ్ చెప్పు. లాస్య హాయ్. ఓకే, అందరూ కూడా పైడితల్లమ్మ అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారిని అందరూ దండం పెట్టండి. ఓకే, జై పైడితల్లమ్మకి, జై పైడితల్లమ్మకి, అమ్మలగా నమ్మకి, జై నూరకాలమ్మకి, జై పైడితల్లమ్మకి, జై పైడితల్లమ్మకి. హాయ్ చెప్పండి అందరూ. హాయ్. ఓకే గురుస్వామి హాయ్. ఓకే, అలాగే శ్రీ శ్రీ పైడితల్లమ్మని మీ అందరూ కూడా దర్శించుకోవాలంటే ఇప్పుడు చూపించడం జరుగుతుంది. పైడితల్లమ్మ వారు ఎలాగ ఉంటారో మీ అందరూ కూడా చూడండి. అందరూ దర్శించుకోండి, తరించండి అమ్మవారిని దర్శించి. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే శ్రీ కంచరపాలెంలో మన రైల్వే బ్రిడ్జి దగ్గర శ్రీ పైడితల్ల అమ్మవారు వెలుస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క కోరికలు ఏమైనా ఉంటే కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయి. కాబట్టి అమ్మవారికి చెప్తే అమ్మవారు తీరుస్తారు. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ పైడితల్ల అమ్మవారిని దర్శించుకున్నట్టే చాలా మంచిది. కాబట్టి అందరూ కూడా దర్శించుకోండి అమ్మవారిని, కంచరపాలెం శ్రీ శ్రీ పైడితల్ల అమ్మవారిని. అలాగే శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా రామ్జీ ఎస్టేట్లో జరుగుతున్న శ్రీ నూకాంబిక అమ్మవారి మహోత్సవ సందర్భంగా ఈరోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి ఈ యొక్క ఘటాలు తయారు చేయడం జరుగుతుంది. అమ్మవారి ఘటాలు, ఈ యొక్క ఘటాలు తయారు చేసిన తర్వాత మనం రామ్జీ ఎస్టేట్ తీసుకెళ్ళి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో పెట్టి తదుపరి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం, అలాగే తర్వాత అమ్మవారి పూజా కార్యక్రమాలు 2 రోజుల పాటు నిర్వహించబడతాయి. తదుపరి రోజు ఎల్లుండి అమ్మవారి పండగ, ప్రధాన పండుగ జరుగుతుంది. అందరూ కూడా పిల్లలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి అందరూ కూడా చాలా ఓకే ఓకే ఆల్ గైస్ అందరూ కూడా వచ్చారు. చాలా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా సరదాగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇది కలర్ఫుల్గా ఇలాంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా చూసి ఆనందించి తరించండి అమ్మవారు. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి లైక్ చేయండి. గంట కొట్టండి. ఓకే గంట కొట్టి మళ్ళీ ఒకసారి
అదే ఇప్పుడు కూడా గంట కొట్టడం జరిగింది. అలాగే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఛానల్ని లేదు